Okay. So second unit is densification methods in granular soils. Here granular soils means that is the soil is in the soils like gravel, sand and silt. సో ఈ గ్రావెల్ శాండ్ సిల్ట్ టైప్ ఆఫ్ పార్టికల్ ప్రెసెంట్ అయిన సాయిల్స్ ఏమంటామంటే గ్రాన్యులర్ సాయిల్స్ అంటాం. సో ఈ గ్రాన్యులర్ సాయిల్స్కి ఏంటంటే కొహిజన్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వాటికి కొహిజన్ స్ట్రెంత్ అనేది చాలా ఉండదు. సో కొహిజన్ స్ట్రెంత్ అంటే ఏంటంటే మనకి డెడ్ లోడ్ అనేది డెడ్ లోడ్ కానీ లైవ్ లోడ్ కానీ యాక్ట్ అయినప్పుడు త్రూ అది ఎక్కడికి స్ట్రక్చర్ గుండా సబ్స్ట్రక్చర్కి వెళ్తుంది. సో సబ్స్ట్రక్చర్లో మనం ఏంటి ఫౌండేషన్స్ అనేది దేని మీద ప్రెసెంట్ ఉంటుంది, సాయిల్ మీద ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ సాయిల్స్లో మనం ఏదైనా స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది లూజ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫెయిల్యూర్స్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గ్రాన్యులర్ సాయిల్స్ అలాగా లోడ్ని బేర్ చేయలేవు. సో ఆ సాయిల్స్ని ఏమంటాము అంటే నో కోజన్లెస్ సాయిల్స్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. కోజన్లెస్ సాయిల్స్ని ఏమంటామంటే నథింగ్ బట్ గ్రాన్యులర్ సాయిల్స్ అంటాం. సో కంప్లీట్గా ఈ కి మనం ఈ యూనిట్లో మనం డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని కాంపాక్షన్ ద్వారా మనం ఏంటంటే ఫెయిల్యూర్స్ జరగకుండా వేరే సెటిల్మెంట్స్ అనేవి జరగకుండా మనం డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసుకొని సాయిల్స్ అనేవి డ్యూ టు గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ ద్వారా మనం కొన్ని మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసుకొని అవి ప్రాపర్ సాయిల్స్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో డెన్సిఫికేషన్ మెథడ్ అంటే ఏంటంటే మనం ఈ గ్రాన్యులర్ సాయిల్స్లో కాంపాక్ట్ చేసినప్పుడు సాయిల్ అనేది ఏమవుతుందంటే డెన్సర్ నేచర్కి వస్తుంది. అంటే ఆ సాయిల్ లూజ్ టైప్ ఆఫ్ సాయిల్స్ మనం గ్రాన్యులర్ సాయిల్స్గా అంటున్నాం కాబట్టి అక్కడ ప్రెజెంట్ అయిన ఎయిర్ కానీ సాయిల్ పార్టికల్స్ ఉండే పోర్స్ కానీ హోల్స్ ఇవన్నీ ఏమవుతుందంటే కాంపాక్ట్ ద్వారా ఎస్కేప్ అయ్యి ఆ సాయిల్ అనేది డెన్సర్ నేచర్కి వస్తుంది. సో ఈ డెన్సర్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఏంటి మనం కన్స్ట్రక్షన్ అలాంటి సాయిల్స్లో మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న చేసే క్యాపబిలిటీ అనేది ఆ గ్రాన్యులర్ సాయిల్స్కి వస్తుంది. సో ఇలా ఎయిర్ అనేది డ్యూ టు కాంపాక్షన్ ద్వారా ఎయిర్ అండ్ పోర్స్ అనేవి ఎస్కేప్ అయ్యే ప్రాసెస్ని ఏమంటామంటే డెన్సిఫికేషన్ మెథడ్స్ అంటాం. సో ఈ యూనిట్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపాక్షన్ మన గ్రాన్యులర్ సాయిల్స్ను ఈ డెన్సర్ నేచర్కి కన్వర్ట్ చేసుకుంటాం. సో అబౌట్ ఈ సెకండ్ యూనిట్లో పర్టికులర్ ఈ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే మ్యామ్. ఓకేనా? ఓకే. ఓకే. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇన్స్టిట్యూట్ క్లాసిఫికేషన్ మెథడ్స్ ఇన్ గ్రాన్యులర్ సాయిల్స్. సో ఒరిజినల్ ప్లేస్లో ఫామ్ అయ్యే సాయిల్స్లో ఈ గ్రాన్యులర్ సాయిల్స్ ఉన్నాయనుకోండి. సో ఆ సాయిల్స్లో మనం ఏంటంటే డెన్సిఫికేషన్ మెథడ్ ద్వారా మనం సాయిల్ స్ట్రెంగ్త్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో హియర్ మనం ఏంటంటే డెన్సిఫికేషన్ మెథడ్స్ అనేవి నథింగ్ కాంపాక్షన్. సో హియర్ మనం డిఫరెంట్ బై యూజింగ్ ఎక్విప్మెంట్స్ ద్వారా మనం కాంపాక్షన్ చేసి ఆ సాయిల్ అనేది డెన్సర్ నేచర్కి కన్వర్ట్ చేసుకుంటాం. లూజ్ టైప్ ఆఫ్ సాయిల్స్ని మనం డెన్సర్ సాయిల్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో ఈ మెథడ్స్ని ఏమంటామంటే వైబ్రేషన్ మెథడ్స్ అంటాం. సో ఫస్ట్ మెథడ్ ఈ వైబ్రేషన్ మెథడ్ అంటే ఇప్పుడు ఇది జనరల్గా మనం గ్రౌండ్ దగ్గర ఒక సైట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సైట్లో గ్రాన్యులర్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేయడానికి అది సూటబుల్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే మనం జనరల్గా ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఏరియా అనేది సెలెక్ట్ చేసుకొని ఆ సాయిల్ అంతా రిమూవ్ చేసి రీప్లేస్ చేస్తారు, వేరే సాయిల్ అనేది ఫిల్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది ఏంటి అంటే అప్ టు 2 meters వరకు అయితే విత్ ఇన్ కాస్ట్లో అయిపోతుంది. సో 2 meters వరకు డిగ్ చేసుకొని సాయిల్ అనేది రిమూవ్ చేసి లూజ్ సాయిల్స్ అనేవి రిమూవ్ చేసేసి మళ్ళీ అనదర్ సాయిల్స్ అనేవి రీప్లేస్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇలా చేయడం వల్ల అదేమవుతుంది అప్ టు ఆ 2 meters వరకే సాయిల్ అనేది మనం స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ చేయగలం డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి. కానీ ఇన్ డెప్త్ అప్ టు 4 meters 5 meters 6 meters అలా అన్నప్పుడు మళ్ళీ అగైన్ ఏముంటుంది మనకి లూజ్ సాయిలే ఉంటుంది. సో ఇన్ డీపర్ డెప్త్ అంటే ఎర్త్ లోపల ఉండే అప్ టు 10 meters 20 meters వరకు ఈ గ్రాన్యులర్ సాయిల్స్ ఉన్నాయనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తాము మనం ఇలా రిమూవ్ అండ్ రీప్లేస్ మెథడ్స్ అనేవి యూజ్ చేయలేము.
అందువల్ల ఏం చేస్తున్నామంటే మనం కొన్ని వైబ్రేషన్ మెథడ్స్ ద్వారా ఏంటంటే ఇన్ డెప్త్ వరకు మనం సాయిల్ అనేది డెన్సర్ నేచర్లో అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఈ డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే మ్యామ్. సో ఈ మెథడ్స్ ఏమంటారు? వైబ్రేషన్ మెథడ్స్ అంటాం. సో వైబ్రేషన్ మెథడ్స్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మెథడ్ ఈస్ వైబ్రో కాంపాక్షన్ మెథడ్స్. సో హియర్ వైబ్రో కాంపాక్షన్ మెథడ్. సో ఇక్కడ మనం ఏంటి సాయిల్ని కాంపాక్ట్ చేస్తున్నాం. సో మీరు ఆల్రెడీ కాంపాక్షన్స్ జీఈలో నేర్చుకొని ఉంటారు కాంపాక్షన్ మెథడ్స్ ఇవన్నీ. కన్సాలిడేషన్, కాంపాక్షన్. ఓకేనా? సో కాంపాక్షన్ అంటే ఏంటంటే సాయిల్లో ప్రెసెంట్ ఉన్న ఎయిర్ని మనం రిమూవ్ చేస్తున్నాం. మాయిశ్చర్ కానీ ఎయిర్ కానీ పోర్స్ కానీ ఇవన్నీ రిమూవ్ చేస్తాం కాంపాక్షన్ ద్వారా. సో హియర్ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏంటంటే వైబ్రో. సో నథింగ్ వైబ్రేటరీ మిషన్ ద్వారా మనం కాంపాక్ట్ చేస్తాం సాయిల్ అనేది. సో హియర్ ఈ వైబ్రో కాంపాక్షన్ మెథడ్ అనేది ద్వారా మనం ఏం చేస్తున్నామంటే గ్రాన్యులర్ సాయిల్స్ అనేవి కాంపాక్ట్ చేస్తున్నాం. కాంపాక్ట్ చేసి అక్కడ ఆ ఏరియాలో ప్రెసెంట్ ఉన్న సాయిల్ పార్టికల్స్ అనేవి రీఅరేంజ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే వైబ్రో కాంపాక్షన్ మెథడ్ అనే మెథడ్లో మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాం. అంటే గ్రాన్యులర్ సాయిల్స్ని మనం కాంపాక్ట్ చేసి అక్కడ ప్రెసెంట్ అయిన సాయిల్ పార్టికల్స్ అనేవి రీఅరేంజ్ చేసుకుంటాం. సో హియర్ ఈ వైబ్రో కాంపాక్షన్ మెథడ్ అనేది పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ సాయిల్ అంటే వీటిలో మనం ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ అంటే సాయిల్స్ అనేవి డ్రై కండిషన్లో ఉండొచ్చు, వేరే సాచురేటెడ్ టైప్లో కండిషన్లో ఉండొచ్చు. ఓకేనా? సో పర్టికులర్గా ఈ వైబ్రో కాంపాక్షన్ మెథడ్ అనేది మేజర్గా దేనికి యూజ్ చేస్తాము అంటే సాచురేటెడ్ కోజన్లెస్ సాయిల్స్. సో సాచురేటెడ్ అంటే ఏంటి? వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ కోజన్లెస్ సాయిల్స్ అంటే నథింగ్ బట్ గ్రాన్యులర్ సాయిల్స్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. కోజన్లెస్ సాయిల్స్ అంటే గ్రాన్యులర్ సాయిల్స్. సో సాచురేటెడ్ కోజన్లెస్ సాయిల్స్లో ఎక్కువ ఈ వైబ్రో కాంపాక్షన్ మెథడ్ ద్వారా మనం ఏంటంటే సాయిల్ అనేది డెన్సిఫై చేస్తాం. డెన్సిఫైయింగ్ అంటే కాంపాక్షన్ అంటే ఎయిర్ అనేది ఎస్కేప్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారు? డెన్సిఫికేషన్ ప్రాసెస్ అంటాం. ఓకేనా? సో ఈ వైబ్రో కాంపాక్షన్ మెథడ్లో ఏంటంటే మనం పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ యూజ్ చేస్తాము అంటే సాచురేటెడ్ కోజన్లెస్ సాయిల్స్. సో హియర్ మనం ఈ మెథడ్ ద్వారా ఏంటంటే పర్మేబిలిటీ అనేది వాటర్ సాయిల్లో ప్రెసెంట్ అయిన పర్మేబిలిటీ నేచర్ అనేది రెడ్యూస్ చేసుకుంటాం. వేరస్ ఈ గ్రాన్యులర్ సాయిల్స్ అనేవి ఫైన్ పార్టికల్స్గా మనం బై యూజింగ్ కాంపాక్షన్ ద్వారా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మెథడ్. ఓకేనా అండి? సో హియర్ కాంపాక్ట్ at selected locations using vibration results in compaction to large depths. So here vibro compaction method వచ్చేసరికి ఏంటంటే మనకి లార్జర్ డెప్త్ లో కూడా ఈ వైబ్రో కాంపాక్షన్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే వైబ్రేటరీ ఆర్ వైబ్రేషన్. సో ఈ టూ ఏదైనా మనం ప్రిఫర్ చేసుకుంటాయి కాంపాక్షన్. సో హియర్ ఇంటెన్సిఫికేషన్ డిపెండ్స్ అపాన్ ద grain size distribution of the soils and that of backfill soils. So here మనకి డెన్సిఫికేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆ సాయిల్లో ప్రెసెంట్ అయిన గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆల్సో బ్యాక్ఫిల్ మెటీరియల్స్ ద్వారా ఏంటంటే ఈ డెన్సిఫికేషన్ డెన్సిఫై చేస్తున్నట్టు ఉంటుంది అవుతుంది. సో వేరస్ here in vibro compaction method the applicable soils are coarse grain soils with silt or clay content less than 10 to 15%. So in ఈ పర్టికులర్ మెథడ్ మీకు ఏం చెప్పాను ఒక సాచురేటెడ్ కోజల్లెస్ సాయిల్స్ కి వెరస్ కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ లో విత్ దాంట్లో సిల్ట్ అండ్ క్లే కంటెంట్ అనేది విత్ ఇన్ 10 to 15% ఉన్న సాయిల్స్ లో మనం ఈ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. వెరస్ సిల్ట్ అండ్ క్లే ఎక్కువ దీనికన్నా 10 to 15 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ మెథడ్ అనేది కన్సిడర్ చేయం. వేరస్ ఈ మెథడ్ ద్వారా మనం ఏమేమి ఇంక్రీజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ ఇంక్రీజెస్ షియర్ స్ట్రెంగ్త్ అండ్ స్టిఫ్నెస్. సో సాయిల్ యొక్క
షియర్ స్ట్రెంత్ అండ్ స్టిఫ్నెస్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం బై యూజింగ్ వైబ్రో కాంపాక్షన్ మెథడ్ అండ్ ఆల్సో టు రెడ్యూసెస్ ద లిక్విఫాక్షన్ పొటెన్షియల్ కామన్ అప్లికేషన్స్ ఆర్ బిల్డింగ్స్ కెమికల్ ప్లాంట్స్ స్టోరేజ్ ట్యాంక్స్ అండ్ సాయిల్ pipelines, embankments, roads, and both land and offshore applications. So here also reduces the liquefaction potential. So liquefaction potential and if liquefaction means మనం బిల్డింగ్ కి ఒక ఫౌండేషన్ వేసినప్పుడు బిఫోర్ అక్కడ అండర్ ఫౌండేషన్ కింద అంతా సాయిల్స్ అనేవి ఉంటాయి కదా సరౌండింగ్స్ లో. సో ఆ సాయిల్ ఏమవుతుందంటే ఈ వాటర్ అనేది వెళ్ళిపోయి మనకి ఏంటంటే ఆ సాయిల్ అనేది సెటిల్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే బి సడన్ గా ఏమన్నా లోడ్ పడ్డప్పుడు కానీ వేరే ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్ట్రక్చర్ అనేది సెటిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ వాటిని కూడా వాటర్ కంటెంట్ అనేది కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే బై యూజింగ్ ఈ వైబ్రో కాంపాక్షన్ మెథడ్ ద్వారా ఏంటంటే ఈ లిక్విఫాక్షన్ ఫ్యాక్టర్ అనేది కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఫౌండేషన్ లోకి వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు బై యూజింగ్ కాంపాక్షన్. ఓకేనా? సో మనం అలాగే బిల్డింగ్స్ కానీ స్టోరేజ్ ట్యాంక్స్ దగ్గర కానీ పైప్ లైన్స్ కానీ ఎంబాంక్మెంట్స్ రోడ్స్ ఇలా వీటి దగ్గర మనం ఈ లిక్విఫాక్షన్ పొటెన్షియల్ ఫ్యాక్టర్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే వైబ్రేటర్ ద్వారా కాంపాక్షన్ ప్రాసెస్ అనేది చేసుకుంటాం. Next method is vibratory probe. Here vibratory probe ద్వారా కూడా మనం ఏంటంటే డెన్సిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో మన వైబ్రేటరీ ప్రోబ్ కి ఎనదర్ నేమ్ ఏంటంటే టెట్రా ప్రోబ్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వైబ్రో డ్రైవర్ కపుల్ 760 mm dia and 15 meters length. A vibro driver activates the probe in the vertical direction and impacts a vertical impulse of 14 Hz with 10 to 25 mm amplitude. So here మనం ఇక్కడ కాంపాక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తాము అంటే సో మనకి వైబ్రో డ్రైవ్ అంటే ఒక కపుల్ ఒక స్టీల్ రాడ్ అనేది ఉంటుంది. ఒకసారి మీకు డివైస్ నా స్క్రీన్ మీద పిక్చర్ కనిపిస్తుంది కదా అందరికి? కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ వైబ్రేటరీ ప్రోబ్ దీని ద్వారా మనం ఏంటంటే ఈ గ్రాన్యులర్ సాయిల్స్ లో కోయిషన్ అంటే మనం కాంపాక్ట్ చేస్తున్నాం, డెన్సిఫై చేస్తున్నాం సాయిల్స్ అనేది. అంటే లూజ్ సాయిల్ కాస్త డెన్సర్ సాయిల్ గా మనం బై యూజింగ్ ఈ వైబ్రేటరీ ప్రోబ్ ద్వారా చేస్తాం. ఈ ప్రోబ్ దీని యొక్క లెంత్ అనేది డయామీటర్ వచ్చేసరికి ఏంటంటే 75 అండ్ లెంత్ వచ్చేసరికి ఏంటంటే మనం 15 meters వరకు లెంత్ అనేది ఉంటుంది. సో హియర్ ఇక్కడ మనకి ఈ వైబ్రేటర్ ద్వారా ఏంటంటే మనకి లోపలికి సాయిల్ లోపలికి ఈ మిషన్ పెనట్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినప్పుడు కంట్రోల్ యూనిట్, ఇక్కడ మనం కంట్రోల్ యూనిట్ ఉంటుంది, పవర్ ప్యాక్ ఇది. అండ్ ఇది ద బేసిక్ మిషన్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఇది మళ్ళీ అంటే దీనికి మ్యాథ్స్ అనే దానికి కపుల్డ్ అయ్యి ఫంక్షన్ అనేది ఇది లోపలికి పెనట్రేట్ అవుతూ ఉంటుంది. సో హియర్ మెజరింగ్ యూనిట్ ఇక్కడ మీకు అంతా డిస్ప్లే అవుతుంది కదా. సెన్సార్స్ ద్వారా మనం ఎంత డెప్త్ కి వెళ్తున్నాము అనేది మెజర్ చేసుకుంటాం. ఇక్కడ మెజరింగ్ యూనిట్ ద్వారా డిస్ప్లే అవుతూ ఈ వైబ్రేటరీ ప్రోబ్ ద్వారా లోపలికి మనం డ్యూ టు వైబ్రేషన్ తో పాటు వైబ్రేషన్ తో ఆ సాయిల్ లోపలికి ఈ మిషన్ అనేది పెనట్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం కాంపాక్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో దీని లెంత్ వచ్చేసరికి
సో అది మనం త్రూ ఎంత హజార్డ్ వరకు బై యూజింగ్ సప్లైతో మనం ఏంటంటే అది లోపలికి పెనట్రేట్ అనేది చేస్తాం. అంటే వర్టికల్ గానే మనకి పెనట్రేట్ అవుతూ ఉంటుంది. ద వైబ్రేషన్ ఎనేబుల్స్ ద వర్టికల్ పైప్ టు పెనట్రేట్. సో మనం ఏంటంటే లూజ్ సాయిల్స్ లోపలికి ఆ ప్రోబ్ ద్వారా ఈ వర్టికల్ డైరెక్షన్ లో మనం పైప్ అనేది పెనట్రేట్ చేస్తున్నాం. ద ప్రోబ్ ఈజ్ సంక్ టు ఏ డిజైర్డ్ డెప్త్ అండ్ హెల్డ్ టు 30 to 60 seconds బిఫోర్ ఎక్స్ట్రాక్షన్. మనం ఎంత డెప్త్ అనేది అనుకుంటున్నామో అంత డెప్త్ వరకు ఈ లోపల ఆ ప్రోబ్ అనేది పెనట్రేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే 30 to 60 seconds వరకు దాన్ని హోల్డ్లో పెడతాం. సో అలాగే వైబ్రేట్ చేస్తూ ఉంటాం. సో అలా వైబ్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే అంతా ఆ వైబ్రేషన్ ద్వారా ఏమవుతుందంటే ఏమన్నా ఎయిర్ కానీ మాయిశ్చర్ కానీ బయటకి అంటే దాంతో పాటు వచ్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో హియర్ స్పేసింగ్ ఆఫ్ 1 to 3 meters is generally adopted. Square pattern is followed with a probe at the center of each square to achieve an increase of densification. సో మనం ఇలా అంటే ఎక్కడైతే మనం ఈ మెథడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియా అంతా ఏంటంటే ఒక స్క్వేర్ ప్యాటర్న్లో డివైడ్ చేసుకుంటాం. సో అలా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి డివైడ్ చేసుకొని ఈచ్ స్క్వేర్ ఒక సెంటర్ దగ్గర మన స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం ఫీల్డ్లో. సో ఆ స్పేసింగ్ అనేది మస్ట్ బి 1 to 3 meters లోపల మనం స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేసుకొని ఈచ్ స్క్వేర్ దగ్గర అట్ సెంటర్ దగ్గర ఏంటంటే ఇలా వైబ్రేటరీ ప్రోబ్ అనేది పెనట్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా మనం ఎట్ సెంటర్ టు సెంటర్ దగ్గర మనం ఈ ప్రోబ్ ద్వారా మనం కాంపాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ యొక్క డెన్సిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ కాంపాక్షన్ చేయడం వల్ల ఆ సాయిల్ అక్కడ ఉండే సాయిల్ అంతా ఏమవుతుందంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏంటి పర్టికులర్గా లూజ్ టైప్ ఆఫ్ సాయిల్స్తో చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే ఈ కాంపాక్షన్ చేస్తున్నామో అక్కడ లూజ్ సాయిల్స్ వస్తున్నాయి డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ కానీ వాటర్ కంటెంట్ కానీ వేరే పోర్స్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉండడం వల్లే మనకి ఏంటంటే సాయిల్ అనేది లూజ్ నేచర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం కాంపాక్ట్ చేస్తున్నామో కాంపాక్ట్ చేయడం వల్ల ఇవన్నీ ఏమవుతాయంటే త్రూ ఆ కాంపాక్షన్ వల్ల ఎస్కేప్ అవుతున్నాయి. ఎస్కేప్ అయ్యి ఏమవుతుందంటే దాని వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది, అంటే డెన్సర్ నేచర్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే ఇలా మనం ఈచ్ స్క్వేర్ దగ్గర కూడా ఎట్ సెంటర్ పాయింట్లో చేయడం వల్ల అక్కడంతా డెన్స్ నేచర్లోకి వస్తుంది. Effective treatment has been accomplished between the depth 4 meters below the ground surface up to a depth of 20 meters. The operation is very efficient when the depth of water is 2 to 3 meters of the surface. Here ఈ మెథడ్ అప్ టు మనం ఏంటి అంటే మనం గ్రౌండ్ సర్ఫేస్ నుంచి 20 meters వరకు మనం కాంపాక్షన్ అనేది చేస్తాం. సో జనరల్గా మనకి ఈ మెథడ్ ద్వారా ఎఫెక్టివ్గా ఎక్కువ డెన్సర్ అనేది అప్ టు 4 meters వరకు ఏంటంటే సాయిల్ అనేది డెన్సిఫికేషన్ ప్రాపర్గా జరుగుతుంది. వేరే ఈ ప్రాసెస్ ఇలాగే మనం జనరల్గా ఎంత డెప్త్ వరకు కన్సిడర్ చేయొచ్చు అంటే వైబ్రో కాంపాక్షన్ ద్వారా వైబ్రో ప్రోబ్ ద్వారా 20 meters వరకు కాంపాక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వేరే మనకి సాయిల్స్లో వాటర్ కంటెంట్ ఉందనుకోండి, సబ్ సర్ఫేస్లో అండర్గ్రౌండ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి ఏరియాలో అంటే సాచురేటెడ్ టైప్ ఆఫ్ సాయిల్స్లో ఏంటంటే ఈ వైబ్రేటరీ ప్రోబ్ అనేది మనకి 2 to 3 meters వరకు యూజ్ చేయగలం. ఓకేనా? జనరల్గా ఫ్రమ్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి వైబ్రేటరీ ప్రోబ్ అనేది అప్ టు ఎన్ని మీటర్స్ వరకు కాంపాక్ట్ చేయొచ్చు అంటే 20 meters వరకు కాంపాక్ట్ చేస్తాం. వేరాజ్ మనకి బాగా అంటే ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది ఎంతవరకు తెలుస్తుందంటే అప్ టు 4 meters వరకు ఏంటంటే మనకి రిజల్ట్ అనేది గుడ్ రిజల్ట్ వస్తుంది. వేరాజ్ మనకి ఇన్ కేస్ ఆఫ్ వాటర్ అనేది సాచురేటెడ్ టైప్ ఆఫ్ సాయిల్స్లో ఉందనుకోండి, అలాంటి ఏరియాలో ఎంత డెప్త్ వరకు మనం ఈ వైబ్రేటరీ ప్రోబ్ ద్వారా కాంపాక్ట్ చేయొచ్చు అంటే 2 to 3 meters వరకు కన్సిడర్ చేస్తాం. సో
సో అంతవరకు అప్ టు 2 to 3 ఎందుకు కన్సిడర్ చేస్తున్నామో అంతవరకు ఏమవుతుందంటే మనకి డెన్సిఫికేషన్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది, వేరే సాయిల్ అనేది కూడా డెన్సర్ అవుతుంది. సో ఇది ఈ ఎక్విప్మెంట్ వైబ్రేటరీ ప్రోబ్ అంటే డ్యూటీ ఈ వైబ్రేషన్ ద్వారా ఏమవుతుందంటే సాయిల్ అనేది లోపలికి పెనెట్రేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అప్ టు మనం ఎంతవరకు పెనెట్రేట్ చేసుకోవచ్చు అంటే 20 meters వరకు పెనెట్రేట్ చేసుకోవచ్చు. In order to evaluate the effectiveness of this technique, decide a proper spacing of test sections of order 10 to 20 meters may be utilized. As this technique needs no backfilling and the densification by this method is moderate. So here మీకు ఇందాక ఒక స్క్వేర్ ప్యాటర్న్లో డివైడ్ చేసుకొని డెన్సిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎట్ సెంటర్లో చేస్తామని చెప్తున్నాం కదా. సో ఇక్కడ స్పేసింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు మనం ఆ స్పేస్ మొత్తం ఏ ఏరియా అయితే మనం కాంపాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియా మొత్తం ఏంటంటే స్పేసింగ్తో ఒక స్పేస్ అనేవి డివైడ్ చేసుకొని ఎట్ సెంటర్లో ఈ వైబ్రేటరీ ప్రోబ్ అనేది ద్వారా మనం కాంపాక్ట్ చేసుకుంటాం. వేరే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే త్రూఅవుట్ ఆ సాయిల్ మొత్తం అనేది మనం డెన్సిఫై చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం బ్యాక్ ఫిల్లింగ్ ఇప్పుడు మనం పెనెట్రేట్ చేసినప్పుడు మళ్ళీ అడిషనల్గా మనం ఎలాంటి మెటీరియల్ అనేది యాడ్ చేయం, జస్ట్ వైబ్రేటరీ ప్రోబ్ అనేది పెనెట్రేట్ చేస్తాం, మళ్ళీ ప్యాక్ తీస్తాం. అలా తీసేటప్పుడు అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మనం అడిషనల్గా ఎలాంటి మెటీరియల్ అనేది యూజ్ చేయం ఈ మెథడ్లో. సో ఈ మెథడ్ అనేది ఏంటంటే మోడరేట్ అంటే దాని ఒక కాస్ట్ అనేది మోడరేట్గా అంటే మనం పెట్టుకోగల స్టేబుల్లో ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ వైబ్రేటరీ ప్రోబ్. ఇది అర్థమైందా వైబ్రేటరీ ప్రోబ్? అర్థమైంది. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యామ్ అర్థమైంది మ్యామ్. Next method is vibratory compactors. The compactors are available as vibrating drums and vibrating pneumatic types and vibrating plate equipment. The operating frequency range below 1500 to 2500 cmm, that means counts per minute, which is within the natural frequency range of the most of the soils. So here vibratory compactors అంటే ఇక్కడ మనము కాంపాక్టర్స్ అనేవి ఏంటంటే వైబ్రేటింగ్ డ్రమ్స్ ఆర్ వైబ్రేటింగ్ న్యూమాటిక్ టైప్స్ అండ్ ప్లేట్స్, వైబ్రేటింగ్ ప్లేట్స్ ద్వారా ఏంటంటే మనం కాంపాక్షన్ ప్రాసెస్ అని కాంపాక్ట్ అనేది చేస్తున్నాం. సో హియర్ మనం ఇక్కడ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చే వాటి యొక్క రేంజ్ అనేది అంటే మిషన్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 1500 to 2500 వరకు మన ఫ్రీక్వెన్సీ అది ఈ ఫ్రీక్వెన్సీని ఏమంటాం అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ న్యాచురల్ ఫ్రీక్వెన్సీతోని మనం కాంపాక్షన్ అనేది చేస్తాం. సో ఇక్కడ కాంపాక్షన్లో మనం ఏంటంటే మిషన్లో డ్రమ్స్ కానీ టైప్స్ ద్వారా కానీ వేరే ప్లేట్స్ వైబ్రేటింగ్ ప్లేట్స్ ద్వారా ఏంటంటే కాంపాక్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో ఈ మిషన్స్ ద్వారా మనం ఏంటంటే ఈ రోలర్స్ అంటాం, వీటి ద్వారా ఏంటంటే మనం కాంపాక్షన్ అనేది చేస్తాం. ఇక్కడ లూజ్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ కోజన్లెస్ సాయిల్స్ దగ్గర మనం కాంపాక్ట్ టైప్ ప్లేట్స్ అంటాం. సో వీటిని టైప్స్గా ప్నూమాటిక్ టైప్స్ ఆర్ వైబ్రేటింగ్ ప్లేట్స్గా కన్సిడర్ ఇవన్నీ వీటి ద్వారా మనం కాంపాక్షన్ ప్రాసెస్ చేస్తాం. The compacting at the natural frequency gives maximum effect because of high amplitude results in more denser arrangements. So మీకు చెప్పాను కదా natural frequency like 1500 to 2500 వరకు ఏంటంటే అది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎప్పుడైతే ఈ న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో మనం మిషన్ ఆపరేట్ చేస్తామో సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎఫెక్ట్ అనేది అవుట్పుట్ అనేది మ్యాక్సిమం ఎక్కువగా అంటే కంప్లీట్ సాయిల్ అనేది డెన్సిఫై చేస్తాం మనం.
సో గుడ్ రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి. గుడ్ రిజల్ట్స్ ఆర్ అచీవ్డ్ వెన్ ద కాంపాక్టర్ ట్రావెల్ స్లో స్పీడ్ అట్ 2 to 6 km/h. సో ఇక్కడ మనకి గుడ్ రిజల్ట్ అంటే సాయిల్ అనేది డెన్సిఫై అయ్యింది కంప్లీట్గా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం కాంపాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఈ కాంపాక్షన్ ప్రాసెస్ అనేది ఎంత స్లోగా చేసుకుంటే అంత స్లోగా అదే విధంగా మనకు సాయిల్ అనేది మొత్తం డెన్సిఫై అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్గా చేస్తూ ఉన్నాం అనుకోండి, సో ఒక ఏరియాలో సాయిల్ డెన్సిఫై అవుతుంది, ఇంకో దగ్గర సాయిల్ అనేది డెన్సిఫై అవ్వదు. సో ఇలా స్లోగా చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ ఆ సరౌండ్ మనం ఎక్కడైతే చేస్తున్నామో ఆ ఏరియా మొత్తం సాయిల్ అంతా ఏమవుతుందంటే డెన్సిఫైగా అంటే డెన్సర్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ స్పీడ్ అప్ టు 2 to 6 km/h కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. వెరాజ్ స్మూత్ డ్రమ్ అండ్ ద రబ్బర్ టైడ్ వైబ్రేటరీ కాంపాక్టర్స్ ఆర్ ప్రూవెన్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ కాంపాక్టింగ్ కోజల్లెస్ సాయిల్స్. సో హియర్ స్మూత్ డ్రమ్స్, సో ఇవన్నీ హెవీ లోడెడ్ కదా, ఈ స్మూత్ డ్రమ్స్ కానీ రబ్బర్ టైడ్ ద్వారా ఏంటంటే మనం వైబ్రేట్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కోజల్లెస్ సాయిల్స్ అనేవి కాంపాక్ట్ అనేవి ఎక్కువ జరుగుతుంది. The vibratory plate compactors generally have a limited depth of effectiveness and heaviest vibrator rollers can densify about 2 meters depth. So here vibratory plates and వైబ్రేటరీ రోలర్స్ ద్వారా మనం అప్ టు ఎంత వరకు సాయిల్ అనేది డెన్సిఫై చేస్తాము అంటే అబౌట్ 2 meters డెప్త్ వరకు ఏంటంటే ఈ ప్లేట్స్ అండ్ రోలర్స్ ద్వారా మనం డెన్సిఫై చేస్తాం. సో డెన్సిఫైయింగ్ ప్రాసెస్ అంటే నథింగ్ బట్ వీ హ్యావ్ టు కాంపాక్ట్ ద సాయిల్. ఓకే, the soil nearer to the ground surface will have low density because of over vibration and lack of confinement. Here మనకి జనరల్గా గ్రౌండ్ సర్ఫేస్కి నియరర్గా ఉండే సాయిల్ మొత్తం ఏమవుతుందంటే వాటికి డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో డ్యూ టు ఎందువల్ల అంటే వైబ్రేషన్ ప్రాసెస్ ద్వారా ఓవర్ వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ సర్ఫేస్ నియరర్గా ఉండే సాయిల్ అనేది వాటి యొక్క డెన్సిటీ అనేది తక్కువ అంటే లోగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఎక్కడ అంటే నియర్ టు ద గ్రౌండ్ సర్ఫేస్ ఉన్న దగ్గర అంతా మనం ఏంటంటే అడిషనల్గా ఇంకో మెటీరియల్ అనేది ఫిల్ చేసుకుంటాం. In order to achieve better results, it is essential that lift thickness, roller types, and soil type should be matched. By using this method, we can obtain 85 to 90% of density. So here మనం ఈ ప్రాసెస్ అనేది అంటే ఈ మెథడ్ అనేది డిపెండ్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ అండ్ సాయిల్ టైప్. మనం సాయిల్ టైప్ అండ్ అంటే సాయిల్ కండిషన్ బట్టి ఇది ఏ టైప్ ఆఫ్ కాంపాక్షన్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ సాయిల్ బట్టి ఇట్ మే బి సాచురేటెడ్ టైప్ ఆఫ్ సాయిల్ అయితే మనం ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం. అంటే సాయిల్ కండిషన్ ఇట్ మే బి వెదర్ ఇట్ ఈస్ మాయిశ్చర్ కంటెంట్లో ఉందా, డ్రై కంటెంట్లో ఉందా, సెమీ మాయిశ్చర్ కంటెంట్లో ఉందా అనేది చూసుకోవాలి. సో ఈ కండిషన్స్ బట్టి మనం ఏంటంటే కాంపాక్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం. అంటే యూజ్ చేసుకునే ఎక్విప్మెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద సాయిల్ కండిషన్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ అనేది మంచిగా ఇస్తుంది. సో ఎంతవరకు మనం అంటే బై యూజింగ్ ఎంతవరకు డెన్సిఫై చేయగలము అంటే 85 to 90% ఆఫ్ డెన్సిటీ వరకు మన సాయిల్ అనేది డెన్సిఫై చేయగలం. ఇది డిపెండ్స్ అపాన్ ద రోలర్ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అండ్ సాయిల్ టైప్ కండిషన్స్ బట్టి మనం సాయిల్ అనేది ప్రాపర్గా డెన్సిఫై చేస్తాం. అండ్ వైబ్రేషన్ మెథడ్స్లో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే బ్లాస్టింగ్ మెథడ్. హియర్ బ్లాస్టింగ్ మెథడ్ అంటే మీకు ఐడియానే ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెన్సిఫికేషన్ ఆఫ్ గ్రాన్యులర్ సాయిల్స్. బ్లాస్టింగ్ మెథడ్ కూడా గ్రాన్యులర్ సాయిల్స్కి ఆ సాయిల్స్కి డెన్సిఫై ప్రాసెస్కి మనం ఇవి బ్లాస్టింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. వేరస్ detonations of explosive charges such as 60% of dynamite at a certain depth below the ground surface in saturated soils. So here బ్లాస్టింగ్ వచ్చేసరికి ఏంటంటే మనం
అనేవి ఎర్త్ బిలో డెప్త్లో అంటే అండర్ గ్రౌండ్లో మనం ప్లేస్ చేస్తాం. సో అలా ప్లేస్ చేసినప్పుడు సో అప్ టు మనం అది డ్యూ టు డైనమైట్ ద్వారా ఎక్స్ప్లోజర్స్ అంటే డైనమైట్ అనేది ఎర్త్ లోపల ప్లేస్ చేసి దాన్ని బ్లాస్ట్ చేస్తాం. అలా బ్లాస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది సో కాంపాక్షన్ అనేది అంటే డెన్సిఫై అవుతుంది. సో ఓకేనా. సో డెన్సిఫై ప్రాసెస్ అనేది ఎక్స్ప్లోజర్ చార్జెస్ ద్వారా మనం చేస్తాం ఇక్కడ బ్లాస్టింగ్ మెథడ్లో. హియర్ ద లాటర్ స్పేసింగ్ ఆఫ్ ద చార్జెస్ వేరీస్ ఫ్రమ్ 3 to 10 meters. 3 to 5 successful detonations are usually necessary to achieve the desired compaction. సో హియర్ మనం ఇక్కడ స్పేసింగ్ వచ్చి 3 to 10 meters లోపు మనం స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తూ ఈ డైనమైట్స్ అనేవి ప్లేస్ చేసుకుంటూ ఉంటాం. సో 3 to 10 meters ప్లేస్ చేస్తాం. హియర్ మనం 3 to 5 డైనమైట్స్ అనేవి ఈ 3 to 10 meters ప్లేస్ చేస్తాం. ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం సాయిల్ అనేది ప్రాపర్గా ఈ బ్లాస్టింగ్ ద్వారా కాంపాక్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకేనా. సో బ్లాస్టింగ్ మెథడ్లో ఏంటంటే డైనమైట్స్ యూజ్ చేసుకొని మనం కాంపాక్షన్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. సో డైనమైట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఎక్స్ప్లోజర్. Compaction up to a relative density of about 80% and up to a depth of about 20 meters over a large area can easily be achieved by using this process. The explosive charges are placed at a depth of about 2/3 of the thickness of soil layer desired to be compacted. Here compaction. సో ఈ డైనమైట్స్ ద్వారా మనం అప్ టు ఎంతవరకు కాంపాక్ట్ చేస్తున్నాము అంటే 80% అండ్ డెప్త్ వచ్చేసరికి 20 meters వరకు ఈ బ్లాస్టింగ్ మెథడ్ యాక్షన్ అనేది చేస్తాం. అంటే లార్జ్ ఏరియా వరకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అప్ టు 80% వరకు మనం ఈ సాయిల్ అనేది డెన్సిఫై చేస్తున్నాం. వేరస్ ఎక్స్ప్లోజివ్ చార్జెస్ వచ్చేసరికి అబౌట్ మనం డిపెండ్స్ అపాన్ ద సాయిల్ యొక్క థిక్నెస్ బేస్ చేసుకొని ఈ ఎక్స్ప్లోజివ్ చార్జెస్ అనేవి ఎంత డెప్త్లో పెట్టేది అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే సాయిల్ యొక్క థిక్నెస్లో 2/3 కండిషన్ బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లోరేజెస్ అనేవి ప్లేస్ చేస్తాం. సో ఈ పిక్చర్లో చూడండి, ఇట్లా మనం మార్క్ చేసుకొని ఇక్కడ కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో విత్ ఇన్ ఈ ప్లేస్లో 3 to 5 ప్లేసెస్లో మనం ఏంటంటే ఈ బ్లాస్ట్ అనేవి ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒకటి పెట్టాం అనుకోండి, ఇంకో డిస్టెన్స్లో మనం విత్ ఇన్ 3 to 10 meters లోపల 3-5 అనేవి ప్లేస్ చేస్తాం. ఓకే. ఇలా మనం డైనమైట్ ద్వారా ఈ సాయిల్ అంతా మనం బ్లాస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సరౌండింగ్ ఇది లార్జ్ ఏరియాలో ఏమవుతుందంటే సాయిల్ అనేది కాంపాక్షన్ అనేది జరుగుతుంది. బిఫోర్ 3 వచ్చేసరికి ముందు చెప్పిన 3 ఏంటి అంటే వైబ్రేషన్ మెథడ్స్. ఓకేనా. అవి 3 ఏమైనా అర్థం కాకపోతే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో, అర్థమైంది మ్యామ్. అర్థమైందా? ఇక్కడ నుంచి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మరి వైబ్రో డిస్ప్లేస్మెంట్ కాంపాక్షన్ నుంచి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మ్యామ్.